మొదలెట్టి 6 దాకా మొదలెట్టి 6కి మళ్ళీ దేవుడి కాడ దండం పెట్టుకుని 2 పేజీలు 3 పేజీలు చదివేస్తే ఆ తర్వాత మళ్ళీ రేపు ఇంకెక్కడికి వెళ్ళను కదా, రేపు అంతా చదివేస్తాం. పొద్దున్న పని చేసి దీని పని చేసేసి అదే కొంచెం మిక్సీ పట్టడం లేకపోతే కుమ్మటము ఏదో ఒకటి చేసి దాని పని అట్టేసి పళ్ళల్లో పెట్టేసి 9కల్లా శుభ్రంగా ఇవాళ వంట చేసేసుకున్నాను కదా, మరి వంట చేసేసుకున్నాను కదా. అవి రేపుడికి వడియాలు వేగించుకున్నాను, చారు ఉందని. బీట్రూట్ పచ్చడి చేసుకున్నాను కదా, ఎలా ఉండిపోయినాయి. రేపు వంట చేయను. రేపు ఏదో అన్నావు, చిక్కుడికాయ కూర వండుకుందిరిగాని అన్నావు కదా. రేపు చిక్కుడికాయ కూర వండుకుందిరిగాని అన్నా, అది వండుకుంటానులే. పచ్చడి ఏం తినేస్తాం మరి. అది అక్కడ ఎంత బాగా మాట్లాడుకున్నాము. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటంటే వేరే విషయాలు రావు. నువ్వు ఈనాగెట్టుకున్నావేంటి, ఇత్తడదా పిత్తడదా ఇలాంటివి అడగరు అక్కడ. అది కొట్టిని ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. అందులో పెద్ద వయసు వాళ్ళం అందరూ మనలో పుట్టినోళ్ళే కదా, మనలోకి పెళ్ళి అయిపోయిన వాళ్ళు అందరూ. మాకు ఇప్పుడు ఇప్పుడు అదే నా వయసు చిన్నదే. నాకు 26వ సంవత్సరంలో పుట్టేశాడు. వయసు సరిపడే వయసులోనే పుట్టాడు మా పిల్లాడు. మరి 13 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయిన వల్ల ముసలిదాన్న అంత అయిపోతుంది. అదే 16వ సంవత్సరాన్ని నాకు నిజంగా కానుపు వచ్చింది. అదే గర్భిణి వచ్చింది. అప్పుడు కనుక పుడితే కనుక ఇప్పుడు మా వరం గారి మనవలకే, మా రామాంజరాజు గారి మనవలకో ఎవరికో ఒకరికే మా ఆడపిల్లలు అయితే వాళ్ళకి చేసేద్దు. అదే అలా అవును, అలా కలిసిపోదు అన్నమాట. ఆఫీసర్లో మేము సంబంధాలు అందుకుందాం. పాలకోడేట్లో మేము కొత్త పిల్ల వాళ్ళు గాదిరాజు వాళ్ళే జగరా కృష్ణ ఉన్నారు, వాళ్ళకే మనవడు ఉన్నాడు. అదే ఇప్పుడు నా మనవరాలు అనుకో, వాళ్ళ మనవడికి చేసేద్దు. అలాగా అలా అవకాశం లేకుండా మాకు ఇప్పుడు లేటుగా పుట్టాడు. అందరూనేమో మా పిల్లోడిని మెచ్చుకున్నారు, రాజుగారిని మెచ్చుకున్నారు, నన్ను మెచ్చుకున్నారు. ఎప్పుడో పోయిన మళ్ళా అలా సంసారం అలా చేసుకుంటా అమ్మ, పిల్లోడిని జాగ్రత్తగా చూసుకుంటా అంటే పిల్లోడు వరం గారు ఇంకొకళ్ళు చెబుతున్నారు అన్నమాట. ఏమని, పిల్లోడు పైఎడ్జుకుడు అయ్యాడు, రామరాజు గారు అబ్బాయి పర్వాలేదు అని అంటే, ఆయన ఇంకో వరం గారు అంటారు, ఆయన అది రామాంజరాజు గారు చాలానే మామూలుగా కాదు చాలా ఉత్తముడాడు అని అంటున్నారు. అని అన్నాక ఆడవాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడేమో మా కోడల గురించి అడిగారు. అదే ఇలా చెప్తాను కదా మాటలే, మీ కోడలు చాలా మంచిది అనిపిస్తుంది మీరు చెప్పి మాటలు పెట్టి అంటున్నారు. భోగిపల్లి రోజు చూశారు కదా, వాళ్ళు నవ్వుతూ ఉంటుంది, మంచి కోడలే మీకు అంటున్నారు. మంచిదే. చుట్టాలకు కూడా అదే వరం గారు చిన్నోడు మనవడు, వరం గారు మనవడు చిన్నోడు బెంగళూరు వెళ్ళినప్పుడు మా సతీష్కి ఫోన్ చేశారు. కొత్తగా వెళ్ళాడు కదా, ఏదన్నా అవసరం అయితే ఇలాగ ఫోన్ చేయి అంటే సతీష్ అన్నాడు, మా ఇంటికి ఆదివారం శనివారం రమ్మనండి అంకులు, రవి కూడా చెబుతానంటే ఇలాగా అంటే జ్యోతి అంతే మొఖవాటం కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, అంతగా అవసరం అయితే వెళ్తానన్నాడు. వెళ్ళలేదండి. నేను మా కోళ్ళు శనివారం ఆదివారం వచ్చేమో అంత కూడా అంటే మీ కోళ్ళు చాలా మంచిది అంటున్నారు. ఆయన ఆంజనేయరాజు గారి భార్య అంటే మన ఇంటికి వచ్చిన ఆవిడ అంటే నేను అప్పుడు చెప్పాను అనమాట, ఇలా బెంగళూరులో ఇలా మా చుట్టాల అబ్బాయికి యాక్సిడెంట్ అయితే 2 నెలలు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాయి. అంత బాగా చూసింది. మా చుట్టాలు అందరూ మా అల్లుళ్ళు అందరూ అసలు మా కోళ్ళు అంటే మామూలుగా ఉంటారు, ఎంతో ఇదిగా ఉంటారు. చాలా ఇష్టం వాళ్ళందరికీ. రాఖీ పంటకు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా వాళ్ళు. అంత బాగా చూసుకుంటారు. ఇదంటే బాగా ఇష్టం ఒక వాళ్ళు అంటే మా చుట్టాలు అందరికీ. నవ్వుతూ ఉంటుంది, అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది అని మా కోడల గురించి మెచ్చుకున్నారు, మా అబ్బాయిని మెచ్చుకున్నారు. ఇది ఒక ఆనందంగా మాట్లాడుకుంటాం. వాళ్ళు అలా అనేటప్పుడు మనకే సంతోషం, అంతే కదా. ఈ చుట్టాలు ఇంటికి వెళ్తే సంతోషాలు ఉండవు. మన మీద ఏదో ఎల్లి మీద వెళ్ళి పులి మీద వెళ్ళి మా కోడళ్ళు అంటే వాళ్ళకేమో మీ అత్తగారు ఇలాగా మీ అత్తగారు ఇలాగా అని చెప్పి కూడా కొంతమంది, అంతే కదా. ఈ మేడం ఎన్ని చెప్పింది అదేంటి ఆడిది కరెక్ట్. అప్పుడు బాగా అయ్యింది కదా, అమ్మేసుకుంటాడంట ఇల్లు, గోల ఎత్తిపోతుంది. అందరి మీద రంకులేస్తే అలాగే ఉంటుంది. నేనేదో గుమ్మం కదా సర్దుకుందాం అందరం ముగ్గురం కలిసి అంటే అబ్బే రంకులు వేసేయటం ఫోన్లో ఆడవటాలు అందరికీ మా భారతంకి అయ్యి బాగా అయింది కదా. భారతం కార్డులు పంచి పెట్టిన మన బాగా అమ్ముడైపోతుంది మీకు అమ్మ. కొన్నారు గాజులు అని అడిగింది. చేయించి మా అబ్బాయి చేయించాడు కదా మొన్న
సన్నటి గాజులు 4 ఈ చేతికి 4 ఈ చేతికి మా కాళ్ళ ఇద్దరు కలిపి చేయించారు. మన పుట్టినరోజుకి ఏమంది ఎండి కొనిస్తానందా గాజులు కాకుండానే. మన వెళ్తా చెప్పులు కూడా కొనిచ్చెళ్ళింది. అంతకన్నా మంచివాళ్ళు ఎక్కడ దొరికేస్తారా. ఇంకెక్కువ ఉండక్కర్లేదు. ఇప్పుడు ఎవరికాళ్ళు ఏమినా తీరే ఆడ పనులు ఆడుకున్నాయి, నా పనులు నాకున్నాయి. ఎవరికో ఒకరికి సాయం చేసుకుంటే కుదరట్లేదు. ఆడపిల్లవని, కోళ్ళవని, చుట్టాలవని. ఇదిగో వంట చేసుకున్నాను. అయ్యో పెరుగు కూడా బయట పెట్టేసాను, లోపల పెట్టుకోలేదు. వడియాల డబ్బా ఎక్కడ పెట్టుకున్నాను. ఇదిగో బీట్రూట్ పచ్చడి అండి. ఇదే నేను ఇడ్లీకి అన్నిటికీ వాడతాను కదా పచ్చళ్ళన్నీ పొడాలని, అందుకే ఇలా చేసుకున్నాను అనమాట. ఇదేమో కొంచెం ఉంది, ఇదేమో తెల్లపిండాకు పొడి, ఇది కూడా నీళ్ళు వేసేసుకుందాం అని పెట్టేసాను బయట. ఇప్పుడు అన్నం కుక్కలకో ఆవులకి పెట్టాలన్నమాట. నేను పాలు మంచి పాలు కొంటున్నాను, అవి త్వరకడతాయని పాల ప్యాకెట్ అవి తెప్పించుకున్నాను. ఆ పాలు వాడేస్తే త్వరక రాదని అప్పుడప్పుడు మధ్య తెప్పించుకుంటాను. ఇగో పెరుగు బయట పెట్టేసాను. అదే ఇక్కడే తిందాం అనుకున్నాను కదా, వంట చేసేసుకున్నాను కదా. వంట పూజలు అన్నీ అయిపోయాక ఫోన్ చేశారనమాట. ఇగో ఉడియాలు పైన మామూలు వడియాలు, కిందేమో పిండి వడియాలు. ఇగో డబ్బా ఏమీ తినలా. ఇక రేపు పొద్దున్న చిక్కుడుకాయ కొద్దిగా వండుకుంటాను, ఎక్కువ వండుకోండి. ఈ వడియాలు ఇవేమో అయిపోతున్నాయి, ఇలా అయిపోతున్నాయని ఎండబెట్టి చారు ఉందని చారు, బీట్రూట్ పచ్చడి ఇది వేసుకు తినేద్దాం అనుకున్నాను. ఇలా అయిందనమాట ఈవేళ ఫంక్షన్.